నమస్తే అండి. ఈరోజు మనం ముడి శనగలతో చెన్నా మసాలా చేసుకోబోతున్నాము. ఇది చాలా ఆరోగ్యకరం. అందుకోసంగా ఈరోజు మీకు ఒక కప్పు ముడి శనగలు తీసుకున్నాం, 2 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా చేసినటువంటి ఆనియన్స్, తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట. ఈ ముడి శనగల్ని శుభ్రంగా కడిగి వాటిని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన ముడి శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇవి ఉడికించుకోవాలి కుక్కర్లో. ఈ ముడి శనగల్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూడండి, మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ముడి శనగలను బాగా ఉడికించుకోవాలి. చూడండి, ముడి శనగలను ఈ విధంగా ఉడికించుకున్నాం. చాట్ చేసుకోవాలంటే ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ కుక్కర్లో ముడి శనగలు ఉడికించుకున్నాం. ఆ వాటర్ని వడగట్టుకోవాలి. ఆ విధంగా వంచేసుకోవాలి పూర్తిగా. ఇప్పుడు మనం చెన్నా మసాలా చాట్ చేసుకునేదానికి ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ వచ్చి కారం, కొద్దిగా ధనియాల పొడి, వీటిలో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ కారం అవి మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. మనం కలుపుకున్నాం కారం, పసుపు, మసాలాగా, అది అందులో వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర బాగా కలిసేటట్టుగా ఆ విధంగా ఉడికించుకోవాలి. ఇందులో మనం ఉడికించుకున్న ముడి శనగలు 1 కప్పు వేసుకోవాలి. అందులో అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ ముడి శనగలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రక్తహీనత సమస్యను కూడా నయం చేసే శక్తి ఉంది. గుండెకు కూడా మేలు చేస్తాయి. ఎక్కువగా వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఇలాంటివన్నీ ఉన్నందువలన ఇవి చాలా ప్రయోజనాలు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని అప్పుడప్పుడు ఈ ముడి శనగలతో కానీ తినగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ముడి శనగల్ని చిన్న మంట పైన ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కారం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, వీటిలో కారం అన్నీ కలిసినాయి. వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. మనం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. అందులో కొన్ని టమాటా ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు రెమ్మకలను కూడా వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసుకోవాలి. వీటన్నిటిని అన్నీ కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూను చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ చాట్ మసాలా పౌడర్ని వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇది చాలా మంచిదన్నమాట. ఇమ్యూనిటీని పెంచుద్ది. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది, పులుపు. అందువల్ల మన శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నిమ్మకాయ లాస్ట్లో కొద్దిగా పిండుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యం. ఈ ముడి శనగలతో మనం చెన్నా మసాలా చాట్ చేసుకున్నాం, రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్నాక్స్గా కూడా తినొచ్చు. లావు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఉదయం పూట చాట్గా చేసుకొని తినగలిగితే చాలా మంచిది అనమాట. ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుద్ది. అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉండేదానికి కూడా బాగా పనిచేస్తాయి. ఇమ్యూనిటీని బాగా పెంచుద్ది మన శరీరంలో. ప్రతి ఒక్కరు చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ముడి శనగలతో చెన్నా మసాలా చాట్ను కానీ చేసుకొని తినగలిగితే ఎంతో ఆరోగ్యం. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.